అసలు కాదే అయినా నాకిష్టంలే పీకిందేదైనా ఓ సింతేనా అని వెళ్ళిపోతాడే అది ఆయన స్పెషలే అయినా నాకిష్టంలే నోరారా తిడితే నాన్న చెయ్యారా కొడితే నాన్న ఏమన్నా ఇప్పుడు మీరు తినండి నాన్న. పోనే పోదే చెయ్యన్నా నువ్వే నాన్న పోవన్నా నువ్వే నాన్న ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం నువ్వుంటే నాతో ఇంకేమైనా అసలు కంట కష్టాలేమైనా ఇదిగో నీళ్లు తాగు. మార్చేస్తా నోరారా తిడితే నాన్న చెయ్యారా కొడితే నాన్న ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం పోనే పోదే చెయ్యన్నా నువ్వే నాన్న పోవన్నా నువ్వే నాన్న ఏమన్నా నువ్వే నాన్న ఇష్టం నువ్వుంటే ఇంకెప్పుడు నేను తినలేదని నువ్వు తినకుండా ఉంటే మాత్రం బాగుండదు. చిన్నపిల్లవి, ఏదో కంచ అంతా నీకు అన్నం పెట్టాను, అంతేకాని నువ్వు ఎక్స్ట్రాగా పొంగిపోకు. సిరమ్మ, ఇప్పుడు నీ సంతోషమే కదా? హా? నాకు చాలా సంతోషం పండు. నాన్న నాకు అన్నం తినిపించారు కదా. పదహరి కృష్ణ, ప్రదక్షిణాలు చేద్దాం. నా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డాను. ఇంతకు ముందు ఏ కష్టం వచ్చినా ఒంటరిగా నిలబడి పోరాడి ఎదుర్కొన్నాను. కాని ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరున్నారు. ఒకరు నా కన్న బిడ్డ, ఇంకొకరు నన్ను చేరదీసి నాకు కొత్త జీవితాన్నిచ్చిన బామ్మ. నా తలరాత వల్ల, నా నష్టజాతకం వల్ల నేను ఏం చేసినా కలిసి రావట్లేదు. ఎవరో ఒకరు నా సంకల్పానికి అడ్డుపడుతూనే ఉన్నారు. చివరికి బామ్మ ఆరోగ్యం కోసం దాచిన డబ్బులు కూడా తీసి హోటల్ పెట్టేశాను. అది కూడా బుగ్గిపాలైపోయింది. ఇప్పుడు నాకున్న ఒకే ఒక ఆప్షన్ ఆ క్యాంటీన్ కాంట్రాక్ట్ రావడం. దీని మీదే మా అందరి జీవితాలు ఆధారపడున్నాయి. నా కొడుకుని బాగా చదివించుకోవాలన్నా, బామ్మకి ఆపరేషన్ చేయించాలన్నా ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ రావడం నాకు చాలా ముఖ్యం. దేవుడా, నన్ను ఎంత పరీక్షించినా ఏ రోజు నిన్ను నిందించలేదు. నా జీవితం బాగు చేయమని కోరుకోలేదు. దయచేసి ఒక్కసారి నా వైపు నిలబడు. ఈరోజు ఆ శకుంతల నాకు క్యాంటీన్ కాంట్రాక్ట్ రాకుండా ఏదో విధంగా అడ్డుపడచ్చు. ఆమె అడ్డు రాకుండా నువ్వే కాపాడాలి తండ్రి. దేవుడా, సిరిని సహస్ర పట్టించుకోవట్లేదు. ఇక విహారీ ప్రేమ చూపించటం లేదు. తనని చూస్తుంటే చాలా జాలేస్తోంది. ఏంటో ఇంత చిన్న వయసులోనే తనకిన్ని కష్టాలు. ఒక్కొక్కసారి సిరిని చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది. దేవుడా, దయచేసి సిరిని విహారీ ఇష్టపడి దగ్గరకు తీసుకునేలాగా చెయ్యి. రే, ఈ రోజు ఇక్కడ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం మనం చేసే వంటలు అద్దిరిపోవాలి. అలాగే అక్క.
ఆ సిరి కంటే మన వంటలు బాగుండాలి. ఏంటి అర్థమైందా? సరే అక్క. మ్మ్. అక్క వాళ్ళేంటి ఇంకా రావట్లేదు? రే హర్ష, నీ దేవుడిచ్చిన అక్క ఏదిరా ఇంకా రాలేదు? నీతో పోటీ పడలేక పారిపోయినట్టున్నారక్క. మా అక్క పారిపోయే రకం కాదు, నిన్ను పరిగెత్తించే రకం. ఖచ్చితంగా మా అక్క వస్తుంది. ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కూడా మాకే వస్తుంది. సరే రానీరా, చూస్తాను. అంత రెడీనా? రెడీ సార్. సారు, ఎందుకు ఈ పోటీలన్నీ? నాకు ఆ కాంట్రాక్ట్ ఇచ్చేయొచ్చు కదా. గత 10 ఏళ్ల నుంచి మీదే కదా కాంట్రాక్ట్. బిజినెస్ చేసే అవకాశం అందరికీ ఇవ్వాలి. మీరు క్వాలిటీగా వంట చేస్తే మీదే కాంట్రాక్ట్. హర్ష, మీ అక్కేది? వచ్చేస్తుంది సార్. సరే, ఈలోపు మీరు కానివ్వండి.